మరియమ్మ దూత ప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధము కానేరదు. ఇదిగో, ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఆమెను అవమానపరచక ఆమెను రహస్యంగా విడనాడాలి. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ప్రభుదూత నాకు ఆజ్ఞాపించిన ప్రకారము నా భార్యను చేర్చుకుంటాను. సర్వలోకం నాకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఆగుప్తు వలన ఆజ్ఞను. మీ ఇంట్లో స్థలం ఉందా? లేదు. మీ ఇంట్లో స్థలం ఉందా? లేదు. మీ ఇంట్లో స్థలం ఉందా? మా ఇంట్లో స్థలము లేదు, గాని పశువుల పాకలో ఉంది. కావాలంటే ఆడుండొచ్చు. ఇదిగో, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి. రాజులకు
వెళుదాం అన్నయ్య. ఆడుదాము పటాపాడుదాం అన్నయ్య, ఆడుదాము పటాపా. ఆయనను చూచుచున్నాము గాని ప్రస్తుతం ఉన్నట్లు కాదు కదా. ఆయనను చూచుచున్నాము గాని సమీపంలో ఉన్నట్టు కాదు కదా. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇజ్రాయేలులో నుండి లేచును. రాజు యొక్క జోదమ్మి వారిలో ఉన్నది, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూసి మేము ఆయనను పూజింపవచ్చితిమి. ప్రధాన యాజకులారా, ప్రజలలో నుండి శాస్త్రులారా, క్రీస్తు ఎక్కడ పుట్టును? యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండి. అదిగో నక్షత్రం, అవును కదా. అటు వెళ్దామా? వెళ్దాము. అది ఆ ఇంటిపై ఆగింది. ఇంటి లోపలికి వెళ్దాము. వెళ్దాంపా.